ఆస్ట్రేలియా టీం ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి ఎలిమినేట్ అయిపోయిందంటే ఇంతవరకు ఎవ్వరికి నమ్మబుద్ధి కూడా కావట్లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం ఈ ఏడాది వరల్డ్ కప్ ని వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ గా స్టార్ట్ చేశారు. వాళ్ళు గ్రూప్ స్టేజ్ లో ఆడినటువంటి 4 మ్యాచ్ల్లో కూడా 4 విజయాలను సాధించి ఘనంగా సూపర్ 8 లో అడుగు పెట్టారు. బట్ సూపర్ 8 లో అడుగు పెట్టాక ఆస్ట్రేలియా టీం చేసినటువంటి ఒక్క చిన్న తప్పు వల్ల ఈ వరల్డ్ కప్ నుంచే వాళ్ళు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఆ చిన్న మిస్టేక్ ఏదో తెలుసుకోబోయే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి బూస్ట్ గా ఉంటుంది. ఆ మిస్టేక్ ఏంటంటే సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్. ఈ మ్యాచ్ కంటే ముందు ఆస్ట్రేలియా టీం ఈ వరల్డ్ కప్ లో వరుసగా 5 మ్యాచ్లు గెలిచేస్తున్నారు. గ్రూప్ స్టేజ్ లో ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ లాంటి గట్టి టీమ్స్ ని ఓడించి వాళ్ళైతే సూపర్ 8 లోకి వచ్చారు. అండ్ సూపర్ 8 లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై కూడా ఘనంగా విజయాన్ని సాధించారు. బంగ్లాదేశ్ తో సూపర్ 8 లో మ్యాచ్ గెలిచాక ఆస్ట్రేలియా టీం ఈ వరల్డ్ కప్ 2024 లో పక్కా సెమీఫైనల్ కి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఎక్స్పెక్ట్ చేశారు. రియల్ ఇంకా చాలా మంది కూడా అన్నారు ఆస్ట్రేలియా టీం ఈసారి ఫైనల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. బట్ ఒక్కసారిగా మొత్తం తారుమారైపోయింది. ఈ వరల్డ్ కప్ 2024 లో ఆస్ట్రేలియా టీం మునిగిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం అంత మంచిగా ప్లాన్స్ తో అయితే రాలేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం చిన్న టీం కదా, ఈజీగా ఓడిపోతాది అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఆస్ట్రేలియా టీం ని వాళ్ళు అద్భుతంగా ఓడించారు. వాళ్ళ బౌలింగ్ యూనిట్ తో ఆస్ట్రేలియా బ్యాటర్స్ కంతా ముచ్చమటలు పట్టించి మ్యాచ్ లో 24 రన్స్ తో మ్యాచ్ లో గెలిచారు. ఈ మ్యాచ్ లో ఓడిపోయినటువంటి ఆస్ట్రేలియా టీం కి ఒక్కసారి డెడ్ లైన్ ముందుకు వచ్చినట్టుగా అనిపించింది. వాళ్ళకైతే ఏం జరిగిందో అసలు ఏం అర్థం కాలేదు. అరే ఇంతవరకు సీజన్ అద్భుతంగా జరుగుతుంది కదా, ఈ మ్యాచ్ ఏంట్రా బాబు ఇలా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరైతే షాక్ అయ్యారు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ఇంటికి పోవడానికి ఒక పునాదిలా పడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ టీం 2023 ఓడిఐ వరల్డ్ కప్ రివెంజ్ కూడా 2024 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా టీం పై అయితే తీర్చుకున్నారు. అండ్ ఇంకా ఆస్ట్రేలియా టీం ప్లేయర్స్ కి ఆల్రెడీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ తో ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే మటుకు ఇండియాతో మ్యాచ్ గెలవడం చాలా కష్టం అని చెప్పేసి. ఆస్ట్రేలియా కర్మ ఎలా వచ్చిందంటే ఒక టీ20 వరల్డ్ కప్ 2024 లో ఇండియాతో మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు సెమీఫైనల్ కి వెళ్తారన్న సిచువేషన్ కి వచ్చారు. బట్ టీం ఇండియా మాత్రం 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ని గుర్తు పెట్టుకుని రివెంజ్ మ్యాచ్ అంటూ బరిలోకి దిగి ఆస్ట్రేలియా టీం కి ముచ్చెమటలు పట్టించి 24 రన్స్ తో మ్యాచ్ లో గెలిచారు. దాంతో దెబ్బకు ఆస్ట్రేలియా టీం ఫ్యూజులు ఎగిరిపోయాయి. సీజన్ లో ఇంతవరకు మాకు ఎదురులేదనుకున్న టీం ఒక్కసారిగా 2 మ్యాచ్లు ఓడిపోయేసరికి వాళ్ళు పీకల్లోతో కష్టాల్లోకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలుచుంటే వాళ్ళకి సెమీఫైనల్ అవకాశాలు అయితే ఉండేవి. బట్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో గెలవడంతో ఆ ఆశలు కూడా ఆవిరైపోయాయి. దాంతో ఎదురులేదనుకున్న ఆస్ట్రేలియా టీం ఎగిరిపోయారు. రియల్లీ వాళ్ళు ఈ సీజన్ లో ఇంటికి వెళ్ళిపోయారంటే వాళ్ళ యాటిట్యూడ్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ కంటే ముందు వాళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేశారు. మేమే ఈసారి ఛాంపియన్స్, మాకు ఎదురులేదని కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆస్ట్రేలియా టీం ఇంటికి వెళ్ళిపోయింది. కర్మ అంటే ఇలానే ఉంటుందేమో. మరి చూడాలి ఫ్యూచర్ లో వరల్డ్ కప్స్ లో ఆస్ట్రేలియా టీం వాళ్ళ యాటిట్యూడ్ ని పక్కన పెట్టి గేమ్ ప్లే మీద కాన్సన్ట్రేషన్ చేసి మ్యాచెస్ గెలిచి మరొకసారి ట్రోఫీస్ గెలుస్తారా లేదా అనేది అయితే. మరి ఒక టీ20 వరల్డ్ కప్ 2024 లో ఛాంపియన్స్ గా ఎవరు నిలుస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.